మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలంటేనే ఎప్పుడూ ఒక రేంజ్లో ఉంటాయి. అందులోనూ కొత్త పార్టీలు పెట్టడం, వాటి చుట్టూ జరిగే హడావిడి మామూలుగా ఉండదు. కానీ ఇక్కడ ఒక విచిత్రం జరిగింది. నెలల తరబడి ప్లాన్ చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. భారీ ఈవెంట్ చేశారు. కట్ చేస్తే వారం తిరగకుండానే పార్టీ పేరు మార్చేశారు. అవును, మీరు వింటున్నది నిజమే. కవిత పెట్టిన కొత్త పార్టీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద హాస్యాస్పదమైన టాపిక్గా మారింది. ఏప్రిల్ 25న ఒక పేరు ప్రకటిస్తే సరిగ్గా 5 రోజులకే ఆ పేరు కాస్త మారిపోయింది. అసలు ప్రకటించిన పేరు ఒకటి, ఎన్నికల కమిషన్కి అప్లై చేసిన పేరు మరొకటి. ఏంటి కన్ఫ్యూజన్? కవిత పార్టీ పేరులో అసలు ఏం జరిగింది? ఈ పేక మేడ లాంటి పార్టీ కథ ఏంటో ఈ రోజు మన వీడియోలో తేల్చేద్దాం పదండి. ముందుగా అసలు కథలోకి వెళ్దాం. మొన్న ఏప్రిల్ 25న ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. ఒక పెద్ద ఈవెంట్, వందల మంది కార్యకర్తలు, పెయిడ్ ఆర్టిస్టుల హడావిడి, జెండాలు, రంగులు, అబ్బో! చూస్తే ఒక రేంజ్‌లో బిల్డప్ ఇచ్చారు. అక్కడ వేదిక మీద నిలబడి కవిత మైక్ పట్టుకొని చాలా గంభీరంగా ఒక పేరు ప్రకటించారు. అదే తెలంగాణ రాష్ట్ర సేన. ఆ పేరు వినగానే సోషల్ మీడియాలో కవిత టీం హడావిడి మామూలుగా లేదు. మాకు కూడా టీఆర్ఎస్ వచ్చేసింది, రాష్ట్రంలో మా జెండా ఎగురుతుంది అంటూ అప్పుడే సోషల్ మీడియా హ్యాండిల్స్ ఓపెన్ చేసేశారు. ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టేసి ట్రెండింగ్ చేసేశారు. కానీ పాపం ఆ ఉత్సాహం, ఆ హ్యాపీనెస్ వారం కూడా నిలవలేదు. సరిగ్గా 5 రోజులు తిరిగేసరికి తూచ్! మా పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన కాదు, తెలంగాణ రక్షణ సేన అని ప్రకటించాల్సొచ్చింది. ఏంటి కవిత ఇది? పార్టీ పేరు మార్చడం అంటే ఏమన్నా వాట్సాప్ స్టేటస్ మార్చినంత ఈజీ అనుకున్నారా? అంటూ నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.